హాయ్ హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ గురించి చూసాం కదా. టుడే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ గురించి చూద్దాము. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ప్రాబ్లమ్స్ చూద్దాము. అయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ. ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, దెన్ Laplace transform of f dash of t equal to s into Laplace transform of f of t minus f of 0. సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది డెరివేటివ్స్ గురించే కదా. సో ఎప్పుడైతే ఫంక్షన్ డెరివేటివ్ చేసామో f డాష్ అంటే d by dt of f of t అనమాట. సో d by dt of f of t నే మనం f dash t గా రాసుకుంటాం. సో f dash of t కి లాప్లాస్ అప్లై చేస్తే మనం ఎలా రాయొచ్చు సొల్యూషన్ s into Laplace transform of f of t minus f of 0 రాస్తాం అనమాట. అదే f డబల్ డాష్ ఆఫ్ t అంటే d స్క్వేర్ బై dt స్క్వేర్ ఇంటూ f ఆఫ్ t. సో ఇక్కడైతే ఏమో d బై dt ఆఫ్ f ఆఫ్ t, ఇక్కడ d స్క్వేర్ బై dt స్క్వేర్ ఆఫ్ f ఆఫ్ t అంటే f డబల్ డాష్ ఆఫ్ t. సో ఇప్పుడు ఏం చేయాలంటే సొల్యూషన్ s స్క్వేర్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t మైనస్ s ఇంటూ f ఆఫ్ 0 మైనస్ f డాష్ ఆఫ్ 0. అలానే f త్రిబుల్ డాష్ ఆఫ్ t అంటే d క్యూబ్ బై dt క్యూబ్ ఆఫ్ f ఆఫ్ t. సో దాన్నే మనం f త్రిబుల్ డాష్ ఆఫ్ t గా రాస్తాం. ఇప్పుడు సొల్యూషన్ ఏమవుతుందంటే s క్యూబ్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t మైనస్ s స్క్వేర్ ఇంటూ f ఆఫ్ 0 మైనస్ s f డాష్ ఆఫ్ 0 మైనస్ f డబల్ డాష్ ఆఫ్ 0. సో మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ f డాష్ ఆఫ్ t ఉందంటే s పవర్ 1 రాయండి ఫస్ట్. తర్వాత సెకండ్ టర్మ్ లో s పవర్ 0 అంటే 1 కదా, అప్పుడు 1 ఇంటూ f ఆఫ్ 0 అయిపోతుంది. సో ఇక్కడ చూడండి f ఆఫ్ డబల్ డాష్ అంటే 2. సో ఫస్ట్ s స్క్వేర్ వస్తుంది, తర్వాత s వస్తుంది, తర్వాత ఇక్కడ s పవర్ 0 1. సో 2 1 0 అంటే 3 టర్మ్స్ వస్తాయి అన్నమాట. 2 తీసుకున్నాం. అదే 3 f త్రిబుల్ డాష్ అంటే 3 2 1 0. సో 4 టర్మ్స్ వస్తాయి. సో అదే చూడండి ఇక్కడ s క్యూబ్ s స్క్వేర్ s అండ్ s పవర్ 0 1. మళ్ళీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t అనేది ఫస్ట్ టర్మ్ కి రాయాలి. సో ఇక్కడ చూడండి s ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t, ఇక్కడ s స్క్వేర్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t, ఇక్కడ s క్యూబ్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లో f ఆఫ్ 0 వస్తుంది, ఇక్కడ f డాష్ ఆఫ్ 0 వస్తుంది. ఎందుకు ఇక్కడ f డాష్ ఆఫ్ ఉంది కదా, 1 డాష్ ఉంటే f ఆఫ్ 0 వస్తుంది, 2 డాష్ ఉంటే 1 డాషే వస్తుంది, 3 ఉంటే 2 డాషెస్ వస్తాయి అనమాట. అలా అనమాట. ఇక్కడ చూడండి మీకు ఈ ఫార్ములా అయితే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. n ఉంటే n-1 వస్తుంది. సో లాస్ట్ టర్మ్ కూడా వచ్చేసింది. మధ్యలో టర్మ్స్ ఏంటి ఇప్పుడు s ఇంటూ f ఆఫ్ 0 రాయండి. ఇక్కడ 3 అయితే f త్రిబుల్ డాష్ ఆఫ్ t అయితే s స్క్వేర్ ఇంటూ f ఆఫ్ 0 s ఇంటూ f డాష్ ఆఫ్ 0 అనమాట. సో ఈజీగా అర్థమవుతుంది కదా. మనకి ఇక్కడ ఎన్ని డాష్లు ఉంటే అన్ని s టర్మ్స్ లో వస్తాయి. ఇప్పుడు 1 ఉంది కాబట్టి 1 0, s పవర్ 1 s పవర్ 0 1 అయిపోయింది. ఇక్కడ 2 ఉంటే 2 1 0 3 టర్మ్స్ వస్తాయి. s స్క్వేర్ s పవర్ 0 1. f త్రిబుల్ డాష్ అంటే s క్యూబ్ s స్క్వేర్ s పవర్ 0 1. సో 3 ఉంటే 3 2 1 0 వస్తాయి. ఫస్ట్ టర్మ్ కి లాప్లాస్ టర్మ్ అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t వేయాలి. లాస్ట్ టర్మ్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే ఉంటుందో అది ఒకటి తగ్గించేయాలి. f ఆఫ్ 0 2 ఉంటే f డాష్ ఆఫ్ 0, 3 ఉంటే f డబల్ డాష్ ఆఫ్ 0. మధ్యలో టర్మ్స్ మీకు ఎన్ని ఉంటే అన్న అనమాట. ఇక్కడ డబల్ డాష్ ఉంది కదా, సో అందువల్ల f ఆఫ్ 0 f డాష్ ఆఫ్ 0. అక్కడే 3 ఉంటే f ఆఫ్ 0 f డాష్ ఆఫ్ 0 f డబల్ డాష్ ఆఫ్ 0. సో ఇలా అనమాట. సో ప్రాబ్లం చూద్దాము. సో ఇప్పుడు ప్రాబ్లం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ at మనకేం తెలుసు, 1/s మైనస్ a అని తెలుసు కదా. చూద్దాము ఇప్పుడు బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ద్వారా ఈ ఫంక్షన్ వస్తుందో లేదో అని. మనకి సిలబస్ లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ at కూడా ఉంటుంది. సో మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ at అని క్వశ్చన్ పేపర్ లో కలిస్తే డైరెక్ట్ 1/s మైనస్ a వేయలేం కదా. సో దాన్ని ప్రాబ్లం చేయాలి, సొల్యూషన్ చేయాలి కదా. ఆ సొల్యూషన్ మనం ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ద్వారా చేద్దాం. చూడండి 1/s మైనస్ a వస్తుందో లేదో. సో హియర్ f ఆఫ్ t ఈక్వల్ టు e పవర్ at. సో లాప్లాస్ ఆఫ్ ఏముంది ఫంక్షన్ e పవర్ at.
So by using Laplace transform of derivatives, Laplace transform of f dash of t equal to s into Laplace transform of f of t minus f of 0. So ఈ టర్మ్ f dash of t తీసుకున్నాం. అదేంటి f డబల్ డాష్ f త్రిబుల్ డాష్ తీసుకోలేదు అంటే చూద్దాం. ఫస్ట్ f dash తో చేద్దాము, తర్వాత f డబల్ డాష్ తో చూద్దాము. ఫస్ట్ అయితే f dash of t. సో ఇప్పుడు మనకేం తెలుసు, f of t e power at అని తెలుసు. మరి f dash of t ఏమవుతుంది, e power at into a అకార్డింగ్ టు d by dt ఆఫ్ e power at ఏమవుతుందంటే a into e power at. సో అదే రాసామన్నమాట. f of 0 ఏమవుతుంది, ఇప్పుడు f of t ఉంది కదా, f of 0 పడితే e power a into 0, అప్పుడు ఏమవుతుంది a into 0 e power 0 అవుతుంది, 1 అవుతుంది. సో ఎందుకు అనుకున్నాం ఇదంతా, మనకి మెయిన్ ఫార్ములా అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f dash of t ఈక్వల్ టు s ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t మైనస్ f of 0. మనకి ఈ ఈక్వేషన్లో తెలియని టర్మ్స్ ఏంటి, f dash of t తెలియదు, అందుకని f dash of t కనుక్కున్నాం. f of t తెలుసు, సో f of t అవసరం లేదు. నెక్స్ట్ f of 0 తెలియదు కాబట్టి f of 0 కనుక్కున్నాం, అలా అనమాట. సో దీంట్లో ఉన్న అసలు కాన్సెప్ట్ ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్లో ఇప్పుడు దాకా మనం LHS వైపు ఏం కదిలించాం, ఓన్లీ RHS వైపే సొల్యూషన్ చేస్తూ వస్తాము. కానీ ఇక్కడ మాత్రం లాప్లాస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్లో LHSతో కూడా మనకి పని ఉందన్నమాట, LHSతో కూడా చేయాల్సిందే. సో ఇక్కడ చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f dash of t ఏమవుతుంది, ఇక్కడ f dash of t e power at into a is equals to s into లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at. సో ఇక్కడ ఏది కదా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t లో e power at మైనస్ f of 0 అంటే 1. సో ఇక్కడ చూస్తే మీరు ఏ కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసాం. సో a ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at ఈక్వల్ టు s ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at మైనస్ 1. ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు a ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power atని ఇటువైపు తీసుకురండి, 1 ఇటుకి తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది 1 ఈక్వల్ టు s ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at మైనస్ a ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at కామన్ తీస్తే ఏమవుతుంది, ఇంకేం మిగులుతుంది, ఈ టర్మ్లో s మిగులుతుంది, ఈ టర్మ్లో మైనస్ a. సో ఏమవుతుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at ఈజ్ ఈక్వల్స్ టు 1/s మైనస్ a అవుతుంది. సో ఎలా వచ్చింది, ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at ఇంటూ ఇక్కడ ఏం మల్టిప్లై అవుతుంది, s మైనస్ a కదా. సో s మైనస్ని ఇటువైపు తీసుకొస్తే 1 డివైడెడ్ బై s మైనస్ a అవుతుంది. సో ఏం చేసాము, మనం బేసిక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్కి ఏ ఈక్వేషన్ అయితే ఉంటుందో ఆ ఈక్వేషన్ తీసుకున్నాము, దాంట్లో ఏమైతే అవసరమో అవి కనుక్కున్నాము. కనుక్కున్న తర్వాత LHS వైపు కూడా మనం చేసాము. మనం లాస్ట్కి ఇప్పుడు ఇక్కడ ఏదైతే క్వశ్చన్లో లాప్లాస్ అని ఉందో అది తీసుకురావాలన్నమాట. అదే ఇక్కడ మనకి ఈ స్టెప్లో వచ్చింది అనమాట. ఇక్కడ సొల్యూషన్ అనేది క్వశ్చన్ ద్వారానే వస్తుంది. ఇప్పుడు దాకా మనం LHS వైపు టచ్ చేయలేదు కదా, సో LHS వైపు కూడా చేసుకోవాలి. ఎందుకు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at వస్తేనే అప్పుడు ఇది ఇటు వైపు తెస్తే కామన్ తీసేస్తే మనకి క్వశ్చన్ అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ e power at వస్తుంది. సో ఇప్పుడైతే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f dash of t ద్వారా చేసాం కదా, f double dash of t తో ఎలా చేయాలో చూద్దాం. చూడండి, సేమ్ ఇదే ఆన్సర్ వస్తుందో లేదో చూడండి. అండి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ సేమ్ ఇదే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at కనుక్కోకుంటున్నాం బై యూజింగ్ f double dash of t. సో మనకి f double dash of tకి సొల్యూషన్ ఏముంటుంది, s స్క్వేర్, ఇక్కడ 2a కదా ఉంది, 2 ఉంటే ఏం చేయాలని చెప్పాం, s స్క్వేర్ s అండ్ s power 0 1 3 టర్మ్స్ వస్తాయి వచ్చేసి. ఫస్ట్ టర్మ్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ f of t, లాస్ట్లో f dash of 0, ఎందుకు ఇక్కడ 2 ఉంది కాబట్టి f dash of 0. f dash of 0 ఉంటే f dash of 0కి ఏముంటుంది f of 0. సో ఆ టర్మ్ వేసేసాం అనమాట. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి, మనం f double dash of t కనుక్కోవాలి, f dash of t కనుక్కోవాలి. ఎందుకు, f dash of 0 రావాలంటే ఫస్ట్ f dash of t కనుక్కోవాలి. సో మళ్ళీ f of 0 3 టర్మ్స్ కనుక్కోవాలి. కనుక్కుందాం చూడండి, మనకేం తెలుసు, f of t e power at తెలుసు. సో f of 0 కనుక్కోవడం కోసం f of 0 పెడితే e power a into 0 e power 0 1 వచ్చేసింది. నెక్స్ట్ f dash of t కనుక్కోవాలి కదా, f dash of t కనుక్కుంటేనే మనకి f dash of 0 వస్తుంది. సో f dash of t ఏమవుతుంది, a into e power at. సో ఇప్పుడు 0 పెడితే f dash of 0 t ప్లేస్లో 0 పెట్టాలి, a into e power a into 0 అంటే a into e power 0, a into e power 0 అంటే 1, a into 1 a వచ్చింది. నెక్స్ట్ f double dash of t, ఎందుకు మన LHS వైపు కూడా చేయాలి కదా. సో f double dash t అంటే a into e power a t, ఆల్రెడీ a into e power 8 వస్తుంది కదా,
ఏ అనేది కాన్స్టెంట్ మనకి ఇక్కడ పక్కన రాసాము. ఈ పవర్ ఏటీకి మళ్ళీ డెరివేటివ్ చేస్తే మళ్ళీ ఏ ఇంటూ ఈ పవర్ ఏటీ వస్తుంది అనమాట. టోటల్ ఏఈ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఏటీ వచ్చింది. నా ఈ ఈక్వేషన్లో మనం ఇప్పుడు ఏవైతే కనుక్కున్నామో అవన్నీ పెడదాం చూడండి. సో ఈక్వేషన్లో పెడితే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఏమొచ్చింది, ఏ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఏటీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, మళ్ళీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఈ పవర్ ఏటీ పెట్టాలి, మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 ప్లేస్లో 1, ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లేస్లో ఏ. సో ఇక్కడ చూస్తే మీరు ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేసాం. సో ఏ స్క్వేర్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ మైనస్ ఎస్ ఇంటూ 1 మైనస్ ఏ. ఎందుకు ఏ, ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లేస్లో ఏ పెట్టాలి కాబట్టి. సో మీరు ఇక్కడ చూస్తే మళ్ళీ మనం కామన్ తీయాలి కదా. కామన్ తీయాలంటే ఫస్ట్ ఈ రెండు ఒకే సైడ్కి రాసుకోవాలి. ఒకే సైడ్కి రాసుకోవాలంటే ఈ ఏ స్క్వేర్ని అటు తీసుకెళ్ళండి, ఈ ఎస్ మైనస్ ఏని ఇటు తీసుకురండి, అప్పుడు ఎస్ ప్లస్ ఏ అవుతుంది. సో ఇటువైపు ఏమవుతుంది, ఎస్ స్క్వేర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ, ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ కాస్త ఇటువైపు వస్తే మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ. సో ఇప్పుడు కామన్ తీయచ్చు కదా ఈ రెండిట్లో. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంటుంది, ఎస్ స్క్వేర్, ఇక్కడ ఏముంటుంది మైనస్ ఏ స్క్వేర్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎస్ ప్లస్ ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, ఇటువైపు వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో ఎస్ ప్లస్ ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో మీరు చూస్తే ఇక్కడ ఎస్ ప్లస్ ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్లో ఇదే ఫార్ములా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. సో అందువల్ల ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసాం. సో అప్పుడు ఏమవుతుంది, ఎస్ ప్లస్ ప్లే ఇక్కడ ఎస్ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోయి మనకి 1 బై ఎస్ మైనస్ ఏ మిగులుతుంది. సో మనం ఇందాక ఏదైతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ చేసినా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట. మనం ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం సింప్లిఫికేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇందాకైతే మనకి ఈజీగా వచ్చేసింది, కాబట్టి ఇక్కడ ఏమైందంటే సింప్లిఫికేషన్ కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. ఇదే ప్రకారం మీరు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ తీసుకున్నా అదే వస్తుంది, 1 బై ఎస్ మైనస్ ఏ వస్తుంది. కాకపోతే సింప్లిఫికేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీరు క్వశ్చన్ పేపర్లో చూడగానే కొంచెం ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీగానే తీసుకోండి. ఎందుకంటే మరి సింగిల్ చిత్రంలో మార్క్స్ ఎక్కువ పడవు కాబట్టి కొంచెం స్టెప్స్ ఎక్కువ ఉంటేనే మనకి మార్క్స్ అనేది పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉండిద్ది అనమాట. సో మీరు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ మాత్రమే తీసుకొని చేయండి అనమాట. మ్యాక్సిమం ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ మీదే వచ్చేస్తాయి అన్నమాట సొల్యూషన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి, సెకండ్ ప్రాబ్లం. సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ మనం స్టాండర్డ్ ఫంక్షన్స్లో ఫస్ట్ పార్ట్లో చూసాం ఫార్ములాస్ అన్ని. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ, ఈ పవర్ మైనస్ ఏటీ, కాస్ ఏటీ, సైన్ ఏటీ, ఇవన్నీ అనమాట డెరివేటివ్స్ ద్వారా మనం చేయొచ్చు. అందుకే అక్కడ ప్రూఫ్స్ అనేవి నేను చెప్పలేదు. సో మీకు క్వశ్చన్ పేపర్లో ఇలా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ చేయమంటే క్వశ్చన్ చూడగానే మీకు ఆన్సర్ తెలుసు. ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీకి ఫార్ములా ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఎస్ స్క్వేర్ కాస్ ఏటీ ఫార్ములా ఏంటి, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. కాస్ హెచ్ఏటీకి అయితే ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ ఈ కాస్ ఏటీనే కదా ఉంది. సో ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాబట్టి మీకు తెలుసు, కానీ ప్రాబ్లం అయితే చేయాలి కదా. సో ప్రాబ్లం చేయాలంటే ఎలా చేస్తాము వీటికి, బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్. సో సొల్యూషన్ చూడండి, లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు కాస్ ఏటీ. సో ఇచ్చిన ఫంక్షన్ ఏంటి మనకి, ఫంక్షన్ కాస్ ఏటీ. సో బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0. సో ఇదే కదా మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీకి ఈక్వేషన్. సో మనం ఇప్పుడు ఏమేమి కనుక్కోవాలి, ఎఫ్ ఆఫ్ టీ ఉంది, ఎఫ్ ఆఫ్ 0 కనుక్కోవాలి, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ కనుక్కోవాలి, ఎఫ్ డాష్ ఆఫ్ టీ కనుక్కొని ఎఫ్ డాష్ ఆఫ్ టీలో టీ ప్లేస్లో 0 పెట్టాలి. సో ఈ టర్మ్స్ అన్ని కనుక్కుందాం చూడండి. ఫస్ట్ మనకి ఏం తెలుసు, ఎఫ్ ఆఫ్ టీ కాస్ ఏటీ. సో ఎఫ్ ఆఫ్ 0 ఏమవుతుంది, కాస్ 0 1. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఏమవుతుంది, కాస్ ఏటీని డెరివేటివ్ చేస్తే ఏ కాస్ ఏటీకి డెరివేటివ్ సైన్ ఏటీ, ఇక్కడ టీ కోఎఫిషియంట్ ఏ కాబట్టి అది మల్టిప్లై అవుతుంది. సో టోటల్ మనకి మైనస్ ఏ సైన్ ఏటీ వచ్చింది.
సో ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ 0 పెట్టాలి, అంటే టీ ప్లేస్లో 0 పెట్టాలి కదా. సో మైనస్ ఏ ఇంటూ సైన్, సో ఏటీ సైన్ ఏటీ వచ్చింది అనమాట. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ 0 చేయాలంటే టీ ప్లేస్లో 0 పెడితే సైన్ 0 0 అయిపోతుంది కదా. సో మైనస్ ఏ ఇంటూ సైన్ 0 0, మైనస్ ఏ ఇంటూ 0 0 అయిపోయింది. నా ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ టీని మళ్ళీ డెరివేట్ చేయడం అనమాట. సో మైనస్ ఏ ఇంటూ సైన్ ఏటీకి డెరివేటివ్ మళ్ళీ కాస్ ఏటీ, టీకి కొఫిషియంట్ ఏముంది కాబట్టి ఏ ఇంటూ కాస్ ఏటీ. సో టోటల్ మనకి మైనస్ ఏ స్క్వేర్ కాస్ ఏటీ వచ్చింది అనమాట. ఇంకా ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0 అవసరం లేదు, ఇది ఎక్స్ట్రా రాసాము. సో మనం ఏం కనుక్కున్నాం, ఎఫ్ ఆఫ్ 0 కనుక్కున్నాం, ఎఫ్ డాష్ ఆఫ్ 0 కనుక్కున్నాం, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ కనుక్కున్నాం. సో అన్ని కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ కాస్ ఏటీ ఎస్ స్క్వేర్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే కాస్ ఏటీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే 1, మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే 0, 0నే కదా మనకి వచ్చిన ఆన్సర్. సో ఇక్కడ చూస్తే మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ, ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ ఉంది. సో కామన్ తీయాలంటే అటు పక్కకి తీసుకెళ్ళాలి కదా. సో ఎల్హెచ్ఎస్ని వైపు ఉన్న లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీని ఇటు తీసుకొస్తే ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ కాస్త ప్లస్ ఏ స్క్వేర్ అయిపోతుంది అనమాట. ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి బయటకి రాస్తాం. సో ఇప్పుడు చూస్తే ఈ ఎస్ ఉంటే ఇక్కడ ఎస్ ఇటు తీసుకొస్తే ప్లస్ ఎస్ అయింది అనమాట. ఎస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ ప్లస్ ఎస్ స్క్వేర్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ అని. సో మీరు చూస్తే ఇక్కడ రెండిట్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ కామన్గా ఉంది కదా. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ కామన్ తీస్తే ఇక్కడైతే ఏ స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడైతే ఎస్ స్క్వేర్ మిగులుతుంది. సో టోటల్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, మల్టిప్లై అయింది ఇటువైపు తీసుకొస్తే డివైడెడ్ బై అవుతుంది. సో టోటల్ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వచ్చింది. సో మన బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ద్వారా కాస్ ఏటీకి కనుక్కున్నాము. బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ మనకి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వచ్చింది. సో నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం చూడండి. సో హియర్ ఈస్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇచ్చారు ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై టీ పై ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై పై ఈక్వల్ టు 1 బై ఎస్ పవర్ 3 పవర్ 1 బై 2. మీరు చూస్తే ఇది మనం ఎక్కడ చేసినట్టు కనపడలేదు అనమాట. ఇది ఏ షిఫ్టింగ్ థియరమో, ఫస్ట్ షిఫ్టింగ్ సెకండ్ షిఫ్టింగ్ థియరమో, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ లాగా కూడా కనపడలేదు, ఎందుకంటే టీకి ఏమీ మల్టిప్లై అవ్వలేదు కాబట్టి. కానీ మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ టీ ఉంది, అంటే టీ పవర్ 1 బై 2ఏ కదా. సో డెరివేటివ్ చేయండి ఒకసారి మైండ్లో. డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, టీ పవర్ 1 బై 2, టీ పవర్ 1 బై టీకు డెరివేటివ్ 1 బై 2 ఇంటూ టీ పవర్ 1 బై 2 మైనస్ 1. సో డెరివేటివ్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఏమవుతుంది, ఎన్ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ 1 కదా. సో చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 బై 2 టీ పవర్ 1 బై 2 మైనస్ 1 అంటే మైనస్ 1 బై 2, టీ పవర్ మైనస్ 1 బై 2 అంటే 1 బై టీ పవర్ 1 బై 2 అంటే 1 బై రూట్ టీ వస్తుంది కదా. సో అదే కదా వాడు అడుగుతుంది, 1 బై రూట్ టీఏ కదా అడుగుతుంది. సో స్క్వేర్ రూట్ మొత్తానికి ఉన్న 1 బై రూట్ టీ. సో 1కి తీసేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అవుతుంది కాబట్టి అప్పుడు కింద ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ టీ పై. సో మనం ఇక్కడ ప్రాబ్లం చూడంగానే ఇది ఇచ్చాడు, అయితే మనల్ని ఇది కనుక్కోమంటున్నాడు. కానీ మనం అనుకున్నది ఏంటి, ఇలా దీనికి డెరివేటివ్ చేస్తే ఇది వస్తుంది. సో అందువల్ల ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్ సంబంధించిందని మనం కనిపెట్టాలన్నమాట. సో ఇదైతే చూద్దాం, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాము. సో ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఏంటి, 2 స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై పై. ఎందుకు మనం ఇది ఎందుకు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీగా తీసుకున్నాం, ఇది ఎందుకు తీసుకోలేదంటే మనం బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్ చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ కదా కనుక్కోవాల్సింది. సో ఎఫ్ డాష్ ఆఫ్ టీ చేస్తే మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఈ ఎఫ్ ఆఫ్ టీ ఇది తీసుకుంటేనే కదా దీనికి డెరివేటివ్ చేస్తే ఇది వస్తుంది. సో అందువల్ల దీన్ని ఎఫ్ ఆఫ్ టీగా తీసుకోవాలి అనమాట. సో ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై పై. సో బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ఇక్కడైతే మనం ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఎందుకు తీసుకుంటున్నాం, వాడు అడిగింది 1 బై రూట్ టీఏ కాబట్టి మనం ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ తీసుకోవట్లేదు, ఓన్లీ ఎఫ్ డాష్ ఆఫ్ టీ మాత్రమే తీసుకుంటున్నాం. సో క్వశ్చన్ చూడంగానే మైండ్లో కొంచెం ఆలోచించండి,
ఇది ఏ థీరంకి సంబంధించింది కావట్లేదు, ఏ ప్రాపర్టీకి సంబంధించింది కావట్లేదు, కానీ మనం డెరివేటివ్ చేస్తే వస్తుంది కాబట్టి ఇది కంపల్సరీగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్ సంబంధించింది అని కనిపెడితేనే మనం ఈ ప్రాబ్లం చేయగలం అనమాట. సో ఈక్వేషన్ ఏముంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డాష్ ఆఫ్ టీ ఎస్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఎఫ్ ఆఫ్ టీ ఉంది, ఎఫ్ ఆఫ్ జీరో కనుక్కోవాలి, ఎఫ్ డాష్ ఆఫ్ టీ కనుక్కోవాలి. సో 3 టర్మ్స్ కదా కనుక్కోవాల్సింది, చూద్దాం. చూడండి, ఎఫ్ ఆఫ్ టీ ఏంటి, 2 ఇంటూ రూట్ ఆఫ్ టీ బై పై. సో 0 పెడితే ఎఫ్ ఆఫ్ జీరో, టీ ప్లస్లో 0 పెడితే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 0 బై పై. సో 0 బై పై ఏమవుతుంది, 0. 2 ఇంటూ 0 0. సో ఎఫ్ ఆఫ్ జీరో అనేది మనకి 0 వచ్చేసేసింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ టీ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ టీ చేయాలంటే కొంచెం చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఏంటి మనకి 2 బై రూట్ టీ పై. ఎందుకంటే ఇక్కడ 1 బై రూట్ పై కదా. సో రూట్ అనేది టీకి ఉంటుంది, పైకి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, రూట్ టీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ పై. సో ఇక్కడ రూట్ పై అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కన రాసామన్నమాట. సో 2 బై రూట్ పై. సో టీ పవర్ 1/2. ఎందుకు, స్క్వేర్ రూట్ ఆఫ్ టీ అంటే టీ పవర్ 1/2. సో అందువల్ల ఇలా రాసాం, ఎందుకు మనకి డెరివేటివ్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం. సో ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ టీ చేద్దాం. సో ఎటు మనం 2 బై రూట్ పై పక్కన రాసేసాం, ఎందుకు, కాన్స్టెంట్ అని. ఇప్పుడు టీ పవర్ 1/2కి డెరివేటివ్ ఏమవుతుంది, 1/2 ఇంటూ టీ పవర్ 1/2 మైనస్ 1 అకార్డింగ్ టు దిస్ ఫార్ములా n ఇంటూ టీ పవర్ n మైనస్ 1. సో 1/2 మైనస్ 1 ఏమవుతుంది, మైనస్ 1/2. సో ఇక్కడ చూస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకేం మిగులుతుంది, 1 బై రూట్ పై టీ పవర్ మైనస్ 1/2 అంటే 1 బై టీ పవర్ 1/2. టీ పవర్ 1/2 అంటే రూట్ టీ. సో మనకి ఎఫ్ డాష్ ఆఫ్ టీ 1 బై రూట్ టీ పై వచ్చింది అనమాట. అదే కదా వాడు అడిగింది, ఏమడిగాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై రూట్ టీ పై కదా అడిగింది. సో అదే అనమాట ఇక్కడ. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ మైనస్ ఎస్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో. మనం అనుకున్నట్టు ఎఫ్ ఆఫ్ జీరో కనుక్కున్నాం, ఎఫ్ డాష్ ఆఫ్ టీ కూడా కనుక్కున్నాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 బై రూట్ టీ పై ఈక్వల్ టు ఎస్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే 2 ఇంటూ రూట్ టీ బై పై మైనస్ 0. ఎందుకు, ఎఫ్ ఆఫ్ జీరో 0 కాబట్టి. ఇక్కడ చూస్తే మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇది కనుక్కోవాల్సిన అవసరం, ఎందుకంటే వాడే ఇచ్చేసాడు కాబట్టి 1 బై ఎస్ పవర్ 3/2 మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేదంటే మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టీ పవర్ n అంటే ఏం తెలుసు, n ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ n ప్లస్ 1 కదా. సో ఇక్కడ 2 బై రూట్ పై అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు రాస్తాం. అప్పుడు టీ పవర్ 1/2 అంటే n ఫ్యాక్టోరియల్ బై టీ పవర్ n ప్లస్ 1. సో అక్కడ అది చేయకూడదు అనమాట. ఎందుకు, అక్కడ n అనేది ఇంటీజర్ వాల్యూ, కానీ ఇక్కడ n అనేది ఏమొచ్చింది, ఫ్రాక్షన్స్ కదా. టీ పవర్ 1/2 అంటే n అనేది ఫ్రాక్షన్. సో ఆ ఫార్ములా అనేది ఫ్రాక్షన్స్ కాదనమాట, ఓన్లీ ఇంటీజర్స్ కై. సో అది చేయలేని కుదరదు కాబట్టి వాడే క్వశ్చన్లో ఇచ్చేసాడు అనమాట. సో 1 బై ఎస్ పవర్ 3/2. సో ఎస్ ఇంటూ 1 బై ఎస్ పవర్ 3/2 అంటే ఎస్ బై 3/2. సో ఎస్ పవర్ 3/2 అంటే ఇక్కడ ఎస్ పవర్ 1, ఇక్కడ ఎస్ పవర్ 3/2. సో ఆ ఎస్ పవర్ 1 కింద డినామినేటర్లో వస్తే ఎస్ పవర్ మైనస్ 1 కదా వచ్చేది. సో ఎస్ పవర్ మైనస్ 1 ఇంటూ ఎస్ పవర్ 3/2. సో మైనస్ 1 ప్లస్ 3/2 ఏమవుతుంది, ప్లస్ 1/2 అవుతుంది, అంతే కదా. మైనస్ 1 ప్లస్ 3/2. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ 1. సో మైనస్ 1 ప్లస్ 3/2 ప్లస్ 1/2 అయిందనమాట. సో మనకి ఆన్సర్ అనేది ఏమొచ్చింది, 1 బై ఎస్ పవర్ 1/2. సో ఎస్ పవర్ 1/2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అనమాట. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 బై రూట్ టీ పై ఈక్వల్ టు 1 బై రూట్ ఎస్ వచ్చిందనమాట. సో సొల్యూషన్ అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 బై రూట్ టీ పై ఈక్వల్ టు 1 బై రూట్ ఎస్ వచ్చింది. సో ఎలా చేసాము, బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ఎస్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో తీసుకున్నాము, ఎఫ్ ఆఫ్ టీ చేసాము, ఎఫ్ ఆఫ్ జీరో చేసాము. చూడంగానే అది డెరివేటివ్ సంబంధించింది కనిపెట్టితేనే మనం ప్రాబ్లం అయితే చేయగలం అనమాట. ఏ థియరంకి ఏ ప్రాపర్టీకి సంబంధించింది కాదంటే అది డెఫినెట్గా డెరివేటివ్కి సంబంధించిందే అయ్యేది అనమాట. సో అందువల్ల ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ చూద్దాము.
సో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ అన్ని 3 చూసాం కదా, f డాష్ ఆఫ్ టీ, f డబుల్ డాష్ ఆఫ్ టీ బాగా నేర్చుకోండి, అవి 2 ఇంపార్టెంట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.